నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించింది. తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్న రేవంత్ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం హైదరాబాద్ను గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్న సీఎం డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామన్న సీఎం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న రేవంత్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2027 డిసెంబర్ కల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనగా తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజ్నాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించి భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17 విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి మజ్లిస్కు భయపడుతున్న ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్న రాజ్నాథ్ ఆయన కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 17ను పలు రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ ప్రసిద్ధ నాయకులు రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ లాంటి వాళ్లను స్మరించుకోవడం మన సంప్రదాయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని కొనియాడారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కోరారు. జనసమితి కార్యాలయంలో నిర్వహించిన విలీన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కవిత పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. సెప్టెంబర్ 17 దేశ చరిత్రలో ముఖ్యమైన రోజని, అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి అనేక అత్యాచారాల నుంచి భారత సైన్యం విముక్తి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్ ధార్లో ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. 2158 ఎకరాల్లో ఏర్పాటు కానున్న పీఎం మిత్ర పార్కు వల్ల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. స్వస్థ్ నారీ సశక్తి పరివార్, రాష్ట్రీయ పోషణ్ మా పథకాలను ప్రారంభించిన ప్రధాని తల్లులు, అక్కా చెల్లెళ్ల ఆరోగ్యమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గర్భిణులకు పోషకాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. స్వదేశీ వస్తువులనే కొనాలని మరోసారి పిలుపునిచ్చారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించిన ప్రధాని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారంటూ ఓ జైషే ఉగ్రవాది రోధించినట్టు తెలిపారు. దాయాది దేశం అణు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ గొప్ప కార్యక్రమమని కొనియాడారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోనూ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్తున్నట్లు వివరించారు. పేదవాళ్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇప్పటికే చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను మహిళలంతా సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతమిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో మొత్తం 140 కోట్ల మందికి వర్తించేలా జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై విశాఖ మధురవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ వస్తువులన్నింటినీ 5 విభాగాలు చేసి మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామని తెలిపారు. యూపీఏ హయాంలో 30% పన్ను ఉన్న వాటిని చాలా వరకు 5% తెచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని గుర్తు చేసిన మంత్రి వాటిని ప్రయోజనాలను ప్రజలకు అందించాలని సూచించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన ప్లాట్లలో అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్లు అమ్ముడు పోవటం లేదని రైతులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇటీవల మంత్రివర్గంలో చర్చించిన సీఎం చంద్రబాబు రైతులందరికీ పట్టా పేరిట ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 187 జారీ చేసింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా 7 దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు నుంచి కడప వైపు వెళుతున్న కారును రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం టిప్పర్ కిందకు దూసుకు వెళ్లింది. కారు సీట్లలోనే ప్రయాణికుల శరీరాలు ఛిద్రమైపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి రవాణా అధికారులకు సూచించారు. రహదారులపై నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదంలో విషాదం నెలకొంది. అప్పు చెల్లించాలని అడిగినందుకు దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పురుగుల మందు తాగారు. వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగటంతో భయపడిన అప్పు ఇచ్చిన ఆర్ శ్రీనివాసరావు ఆత్మహత్య యత్నం చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. రుణగ్రహీత వెంకటేశ్వర్లు బంధువుల బెదిరింపులతో శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేష్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్ణకుమారి మృతదేహం లభ్యం కాగా వెంకటేష్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తెలంగాణలో పేదరిక నిర్మూలన జరిగే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం గుర్తు చేశారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగటం లేదన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది 1.1 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నట్టు చెప్పారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పేదరిక నిర్మూలనకు విద్య ఒకటే మార్గమన్నారు. ఇది సాధించాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. అందుకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం తెలంగాణలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు. తెలంగాణలో 11,000 ప్రైవేట్ బడుల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటే 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్పై డివిజన్ బెంచ్ త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 9న ఉత్తర్వులు వెలువరించారు. టీజీపీఎస్సీ వెలువరించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన కోర్టు మెయిన్స్ జవాబు పత్రాలని పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మోడరేషన్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 8 నెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహించాలని ఆదేశించింది. ఇదివరకు నిర్వహించిన ప్రిలిమ్స్లో అర్హులైన వారితో మెయిన్స్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కామధేనువు, కల్పతరువు అనడంలో ఎలాంటి సందేహం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించారు. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద జవాబు లేదని తెలిపారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినా సమాధానం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ పనితనం ప్రపంచానికి తెలిసేలా చేయటంలో విఫలమయ్యామన్న కేటీఆర్ శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే వరకు కాళేశ్వరం గురించి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి, దేశ విదేశీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ నాయకత్వం, కృషితో గొప్ప లక్ష్యాలు సాధించే సంస్కృతి పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్ట్ చేశారు. ప్రపంచం మోదీ మార్గదర్శకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తోందని తెలిపారు. 50 ఏళ్లుగా అలసిపోకుండా దేశ సేవలో నిమగ్నమైన మోదీ త్యాగం, అంకిత భావానికి చిహ్నమని కేంద్ర మంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు. దేశానికి స్థిరత్వం, ప్రగతి అందించిన నాయకుడిగా, దేశాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తున్న దూరదృష్టి గల నేతగా కేంద్ర మంత్రులు కొనియాడారు. మోదీ భరతమాత ముద్దుబిడ్డ అని పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు రాసుకొచ్చారు. మోదీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. సమాజ్వాదీ, టీఎంసీ నేతలు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, టెక్ దిగ్గజం బిల్ గేట్స్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని గుజరాత్లో ఆయన చదివిన పూజ్య మహాత్మా గాంధీ స్కూల్లో స్వచ్ఛతా హీ సేవ థీమ్తో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 90 మంది ఔత్సాహికులు మోదీ చిత్రాలు సహా ఆపరేషన్ సింధూర్, ఆర్టికల్ 370 రద్దు, స్వచ్ఛ భారత్ మిషన్లపై రంగోలీలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ వికసిత్ భారత్ దిశగా స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ వంటి సాహసోపేతమైన సంస్కరణలతో ప్రజల పట్ల, దేశ శ్రేయస్సు పట్ల మోదీకి ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. బలమైన, స్వయం సమృద్ధ భారతదేశం కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ ఆరోగ్యాలతో దేశాన్ని ఇంకా గొప్పగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.